అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. ఇప్పటి జనరేషన్కి తెలియని వరద మూసీకొచ్చింది. గత 40 ఏళ్లుగా మేము ఎప్పుడూ చూడలేదని చెప్పి స్థానికులు చెప్తా ఉన్న పరిస్థితి కనిపిస్తోంది. మూసీ ఇంత మహోగ్ర రూపం దాల్చడానికి కారణం ఏమిటి, ఏం జరిగింది, ఒకసారి నేను ప్రజెంటేషన్ రూపంలో మీకు ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను. మూసీ ఎక్కడ స్టార్ట్ అవుతుంది? ఈ వికారాబాద్ అనంతగిరి కొండల దగ్గర స్టార్ట్ అవుతుంది. సో అక్కడి నుంచి ఇది ఫ్లో మొదలవుతుంది. ఎందుకని ఇప్పుడు ఇంత పెద్ద మొత్తంలో వస్తుందంటే, వికారాబాద్ అనంతగిరి కొండల ఏరియాల్లో 10ల కొద్ది సెంటీమీటర్ల వర్షపాతం గడిచిన 2 రోజులుగా పడుతోంది. ఆ వాటర్ అంతా కూడా వచ్చి ఈ మూసీలోకి వస్తుంది. ఈ మూసీ అక్కడి నుంచి ట్రావెల్ చేసుకుంటే ఎక్కడికి వస్తుంది? హైదరాబాద్కి 2 కళ్ళ లాంటి ఈ ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్, ఈ 2 జంట జలాశయాల దగ్గరికి వచ్చి ఈ వాటర్ ఆ రెండింటిలోకి వస్తుంది అనమాట. ఈ 2 జంట జలాశయాలు హైదరాబాద్కి ఒకప్పటి ప్రాణాధారం. ఎందుకంటే నవాబ్ కాలంలో ఈ చెరువుల్ని, ఈ 2 సాగర్లని తవ్వించారు. అక్కడ వాటరే ఈ హైదరాబాద్కి నీళ్లు. ఇప్పుడంటే గోదావరి, కృష్ణా వాటర్ వస్తుంది, కానీ అప్పట్లో ఈ 2 జంట జలాశయాల నుంచి వచ్చే వాటరే ప్రాణాధారం. ఇప్పుడు ఆ 2 జంట జలాశయాలు కంప్లీట్గా నిండిపోయి ఓవర్ఫ్లో అయిపోయే పరిస్థితి వచ్చింది. ఇప్పుడు గేట్లు ఎత్తకపోతే జలాశయం పరిసర ప్రాంతాలు, క్యాచ్మెంట్ ఏరియాకి సమస్య, అలాగే జలాశయం డ్యామ్ గేట్లకు కూడా సమస్య వచ్చే అవకాశం ఉంది. అందుకని కంప్లీట్గా ఆ గేట్లన్నీ ఎత్తేసారు. సో ఆ ఎత్తేసిన వాటర్ అక్కడి నుంచి సిటీలోని పురాణాపూల్, ఎంజీబీఎస్, చాదర్ఘాట్, మూసరాంబాగ్ దాకా వచ్చేస్తోంది. ఈ ఎంజీబీఎస్ గురించి మనం మాట్లాడుకుంటున్నాం, కానీ లిటరల్లీ ఎంజీబీఎస్ ఉన్నదే మూసీలో. మీరు అటు నుంచి ప్రయాణం చేసిన వాళ్ళకి బాగా తెలుస్తుంది. ఎంజీబీఎస్ మూసీ కలిపి కొంచెం ప్యారలల్గా కాస్త అటు ఇటుగా ఉంటుంది, కొంచెం హైట్లో ఉంటుంది తప్పితే ఎంజీబీఎస్ లిటరల్లీ అది మూసీలో ఉందని చెప్పాలి. ఇంతకాలం ఈ ఫ్లోలో రాలేదు కాబట్టి ఎంజీబీఎస్ గురించి మనం మాట్లాడుకోలేదు. లిటరల్గా ఎంజీబీఎస్ మూసీలోనే ఉంది. సో దానికి గ్రేట్ రీటైనింగ్ వాల్ కడితే కానీ దానికి సొల్యూషన్ కాదు. ఇప్పుడు వచ్చింది కాబట్టి బహుశా దాని గురించి ఆలోచించవచ్చు. సో ఈ జంట జలాశయాల నుంచి వస్తున్న వాటర్ అక్కడి నుంచి మొదలుకొని, కింద ఎయిర్పోర్ట్ మీరు గమనించండి, అక్కడి నుంచి మొదలుకొని పురాణాపూలు, ఎంజీబీఎస్, చాదర్ఘాట్, మూసరాంబాగ్, ఈ ఏరియా అంతా కూడా కంప్లీట్గా ఇప్పుడు ఫుల్ ఫ్లెడ్జ్డ్. మీరు చాదర్ఘాట్ దగ్గర, ఎంజీబీఎస్ దగ్గర 2 బ్రిడ్జిలు ఉంటాయి. ఆ బ్రిడ్జిల దగ్గర నుంచి ప్యారలల్గా వాటర్ ప్రవహిస్తుందంటే ఒకసారి అర్థం చేసుకోవచ్చు ఏ స్థాయిలో అక్కడి నుంచి వాటర్ వెళ్తుందో. దాని ఇంపాక్ట్ ఏంటంటే, నాట్ ఓన్లీ ఎంజీబీఎస్, ఈ క్యాచ్మెంట్ ఉంటుంది కదా, ఈ మూసీ ప్రవహిస్తున్న క్యాచ్మెంట్కి లెఫ్ట్ రైట్ సైడ్ ఆ క్యాచ్మెంట్ లోతట్టు ప్రాంతాలన్నీ కూడా కంప్లీట్గా మునిగిపోయిన పరిస్థితి కనిపిస్తూ ఉంది.